నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. జీవితం మన కోసం అనే ఛానల్ ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం. రెండు మదపు ఏనుగులు, బాగా మదం ఎక్కినటువంటి ఏనుగులు సంవత్సరాల తరబడి ఊరికే వచ్చింది తిని తిని తెగ బలిసి మదం ఎక్కి కొట్లాడుకుంటున్నాయి. అడవిలో రెండు మద గజాలు పోట్లాడుకుంటుంటే వాటి కాళ్ళ కింద అనేక చిన్న చిన్న ప్రాణులు చనిపోతూ ఉంటాయి. కొన్ని ఎకరాల మేరకు అడవినంతా ధ్వంసం చేసేస్తాయి. ఈ రెండు పోట్లాడుకుంటుంటే ఈ రెండు గజాలను, ఈ రెండు ఏనుగులను సమర్థిస్తూ వేరే ఏనుగుల గుంపులు కూడా తమాషా చూస్తున్నాయట. చివరికి పోట్లాడుకొని అలసిపోయి ఏ ఏనుగు తన గుంపును తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయింది. యుద్ధం జరిగితే, యుద్ధాలు చేస్తే ఎవరు గెలవరు, ఎవరు ఓడరు. సామాన్యులు ఏమనుకుంటారంటే మేము గెలిచాము, అవతల వాళ్ళు ఓడిపోయారు అని అనుకుంటారు. గెలిచిన వాడు సంబరాలు చేసుకుంటూ ఉంటాడు. గెలిచిన వాడికి ఓడిపోయిన వాడికి తేడా ఏమిటంటే, ఓడిన వాడు అందరి ముందు ఏడుస్తాడు, గెలిచిన వాడు ప్రైవేట్గా ఏడుస్తాడు. అంటే వాడి రూమ్లో కూర్చొని వాడి కుటుంబంతోనో తన సన్నిహితులతోనో తన బంధువులతోనో కూర్చొని ఏడుస్తాడు. యుద్ధం మనిషి యొక్క ప్రతీకార వాంఛకి పరాకాష్ట. అంటే మనిషిలోని వికృత స్వరూపం, అతి వికృతమైనటువంటి స్వరూపాన్ని మనం చూడగలిస్తే అది యుద్ధంగా మారుతుంది అన్నమాట. మామూలు కజ్జాలు పెట్టుకోవడం, చిన్న చిన్న గొడవలు పెట్టుకోవడం మనం ఇంట్లో చూస్తుంటాం. అక్కడ నష్టం కొంత తక్కువ స్థాయిలో ఉంటుంది. యుద్ధం దగ్గర ఏమవుతుందంటే తీవ్రమైనటువంటి జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇవన్నీ జరుగుతాయి. తిరిగి ఆ యుద్ధాలు చేసినటువంటి దేశాలు కోలుకోవడానికి కొన్ని దశాబ్దాల కాలం పడుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో, అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం చిలికి చిలికి గాలివాన అయినట్టు. దీంట్లో ఎవరు చివరికి గెలిచి నిలబడలేరు. వాళ్ళు ఏం పోట్లాడుకున్నారో కానీ మొత్తం మానవ జాతి కూడా సఫర్ అవుతా ఉంది. యుద్ధ కాలానికి శాంతి కాలానికి తేడా ఏంటయ్యా అంటే, శాంతి సమయంలో తల్లిదండ్రులు చనిపోతే వాళ్లకు దహన సంస్కారాలు చేయడానికి పిల్లలు, వాళ్ళు 30లోనో 40 ఏళ్ళలోనో ఉంటారు, ఆ వయసులో తమ భుజాల మీద, తమ యొక్క బలమైన భుజాల మీద తమ తల్లిదండ్రులను, తమ తాతను, ఇలాంటి వాళ్ళను, వృద్ధులను తీసుకెళ్లి దహన సంస్కారాలు చేస్తారు. యుద్ధం సమయంలో ఏమవుతుందంటే, వంగిన నడుము, జారిపోయిన భుజాల మీద ముసలి వాళ్ళు అడుగులు తడబడుతూ ఉంటే తమ యొక్క పిల్లల్ని, యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లల్ని, 20-30 మధ్య ఉన్నటువంటి పిల్లల్ని ఏడుస్తూ శ్మశానానికి తీసుకెళ్లి దహన సంస్కారాలు చేస్తారు. అతి గొప్ప విషాదం ఏమిటయ్యా అంటే, మానవ జీవితంలో వృద్ధులు, ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళ కళ్ళెదుటే వాళ్ళ పిల్లల్ని కోల్పోవడం, వాళ్ళ పిల్లలకి దహన సంస్కారాలు చేయడం, ఇది తీరని చిచ్చు. ఆ కుటుంబం ఎప్పటికీ కోలుకోదు. వారికి కలిగినటువంటి సంతానాన్ని పెంచి పోషించేటువంటి బాధ్యతను ఈ ముసలి వాళ్ళు ఎలా తీసుకుంటారు? వారికి సరైనటువంటి ఆదాయం ఉండదు,
శరీరంలో శక్తి కూడా ఉండదు. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే, ఇరాన్ అణ్వాయుధాలను, న్యూక్లియర్ బాంబును తయారు చేస్తుంది కాబట్టి, మేమంటే వాళ్లకు గిట్టదు కాబట్టి, కక్ష కాబట్టి తప్పకుండా మా మీదే వేస్తారనేది ఇజ్రాయెల్ యొక్క భయం. అది సరైనటువంటి భయమే, సహేతుకమైనటువంటిది. ఎందుకంటే ఇరాన్, హమస్, అలాగే ఐఎస్ఐఎస్ అనేటువంటి ఈ ఉగ్రవాద సంస్థలను పోషిస్తుంది లెబనాన్లో. వాళ్ళ ద్వారా ఈ యొక్క ఇజ్రాయెల్ మీద సంవత్సరాలుగా అనేక దాడులను చేయిస్తూనే ఉంటుంది. ఇక ఇరాన్ ఏం చేస్తుందంటే, చుట్టూ ఉన్నటువంటి అరబ్ దేశాల మీద దాడి చేయడం. ఒకవేళ ఇరాన్ చేతిలో అణ్వాయుధమే గనక దొరికితే, అంటే అణ్వాయుధాన్ని వాళ్ళు తయారు చేయగలిగితే, పశ్చిమాసియాలోని దేశాల మీద తమ యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళు కనబరచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. చుట్టూ ఉన్నటువంటి యుఏఈ, కువైట్, అలాగే దుబాయ్, ఈ కంట్రీస్ అన్నిటి మీద కూడా వాళ్ళు మిసైల్స్తో దాడి చేయడం. అయితే అమెరికా ఊహించలేదు ఇన్నాళ్ళు ఇరాన్ నిలబడగలుగుతుంది యుద్ధంలో. అంటే వాళ్ళు తీవ్రంగా నష్టపోయినప్పటికీ, దెబ్బతిన్నప్పటికీ వాళ్ళు ఎదురు నిలబడి తమ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్, డ్రోన్స్ ద్వారా అమెరికా కూడా తీరని నష్టాన్ని కలిగించారు. ఇప్పుడే ఇరాన్ దగ్గర ఇంత సామర్థ్యం ఉంటే, రేపు వాళ్ళ చేతిలో అణ్వాయుధం, న్యూక్లియర్ బాంబు వస్తే తప్పకుండా వాళ్ళు శాసించేటువంటి స్థాయికి వస్తారు. ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఈ అన్ని అరబ్ దేశాలకు కూడా వాళ్ళ స్వేచ్ఛకు, వాళ్ళ స్వాతంత్ర్యానికి ఇది పెద్ద గొడ్డలి రేటుగా మారనుంది. కాబట్టి ఎవరి భయాలు వారికి ఉన్నాయి, అందరి భయాలు కూడా సహేతుకమే. ఇది ఇప్పుడు యుద్ధంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందా అంటే, నాది ఒక కన్ను పోతే పోయింది కానీ అవతల వాడికి 2 కళ్ళు పోవాలనేటువంటి పరిస్థితి వచ్చింది. మనం ఏం చదువుకున్నాము, ఇంటర్నెట్ అంటాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, మా దగ్గర ఇంత రీసెర్చ్ అని అంటాం. మనిషి ఇంత సంస్కృతి, ఇంత నాగరికతను అభివృద్ధి చేశాడని చెప్పుకునే ఈ రోజుల్లో కూడా యుద్ధం వల్ల అందరూ నష్టపోతారు, యుద్ధం వల్ల ఎవరు సంతోషంగా ఉండరు అనేటువంటి ఈ చిన్న సత్యాన్ని గ్రహించలేనప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఇన్ని మతాలు ఉండి ఏం లాభం, ఇంతమంది మతాచార్యులు ఉండి ఏం లాభం, ఇంతమంది గురువులు ఉండి ఏం లాభం, ఇంత పెద్ద పెద్ద గ్రంథాలు నైతిక శాస్త్రం మీద ఉండి ఏం లాభం, అంటే మారల్ సైన్స్ కానివ్వండి, అలాగే ఎథిక్స్, నీతి శాస్త్రం, ఇవన్నీ ఉండి ఏం లాభం, దేనికి పనికి వస్తాయి అంటే పాటించేవాడు లేడు, పఠించేవాడు కూడా లేడు. కేవలం సంస్థల ద్వారా ఊదరగొట్టడం, వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వడం అంతే తప్ప మనుషులకి వాటిలో గురి ఎప్పుడో పోయింది, ఎన్నో యుగాల క్రితమే పోయింది. ఆ రోజు స్వయాన శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం ఆపాలని భావించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రాజులు 2 గ్రూపులుగా, కౌరవుల పక్షాన, పాండవుల పక్షాన పోరాడి తమ ప్రాణాలు తీసుకున్నారు. అలాగే ఏ అభము శుభము తెలియనటువంటి సైనికులను దాంట్లో బలిపెట్టారు. ఈరోజు యుద్ధంలో కూడా సామాన్యులను బలిపీఠం మీద ఎక్కించి తమాషా చూస్తున్నారు ప్రపంచంలోని నాయకులు. వీళ్ళు మన స్టేట్స్మెన్. అయితే అమెరికా చేస్తున్నటువంటిది దుశ్చర్య, ఇరాన్ చేస్తున్నటువంటిది దుశ్చర్య. ఇరాన్ న్యూక్లియర్ బాంబు కలిగి ఉండకపోతే కలిగేటువంటి నష్టం ఏమిటి? ఒకవేళ చుట్టూ ఉన్నటువంటి దేశాలను భయపెట్టడానికే, మా మీద ఎవరు దాడి చేయకుండా అణ్వాయుధం మా దగ్గర ఉండాలి, డిటరెంట్ అంటారు, అంటే శత్రువులను భయపెట్టడానికే మన దగ్గర ఆయుధాలు ఉంటాయి, మేము వాటిని వాడము అని అంటే ప్రతి దేశం దగ్గర కూడా అణ్వాయుధాలు ఉండాలి. మరి ఇప్పుడు భారతదేశంలో అణ్వాయుధం ఉంది, పాకిస్తాన్లో ఉంది, మరి ప్రతి దేశం దగ్గర ఎందుకు ఉండకూడదు?
అంటే మా దగ్గర అణ్వాయుధం ఉంది, మేము మీ మీద వేసి మిమ్మల్ని నాశనం చేయగలం అని భయపెట్టేటువంటి ఈ రాజనీతి, ఈ కూటనీతి ఎంత దారుణమైనటువంటిది. చిన్నపిల్లలు అంటారు చూడండి, అరే నిన్ను కొడతాను చూడు, రే కొట్టేస్తాను రోయ్ అంటాడు. అంటే ఒక రకమైనటువంటి రౌడీయిజం, ఒక రకమైనటువంటి ముఠా తగాదా లాగా ఇది మనకి కనిపిస్తుంది. అందరూ గెలిచేటువంటి పద్ధతిలో ఎందుకు రాజనీతి ఉండకూడదు? మనం సమిష్టిగా కలిసి ఉందాం, పరస్పరం సహకరించుకుందాం, మన దగ్గర ఉన్నటువంటి వనరులను ఒకరితో ఒకరం పంచుకుందాం, అందరం కలిసి అభివృద్ధి చెందుదాం, ప్రపంచాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఇక్కడ ఉన్నటువంటి వనరులను అన్నింటిని కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకుందాం అనేటువంటి ఈ జ్ఞానం ఎందుకు కలగడం లేదు? మళ్ళీ ప్రతి ప్రభుత్వాల దగ్గర పెద్ద పెద్ద మేధావులు, శాస్త్రజ్ఞులు, చాలా మంది ఆఫీసర్స్లు, థింక్ ట్యాంక్స్, విధి విధానాలను రూపొందించేటువంటి రాజనీతిజ్ఞులు, మహామేధావులు, నోబెల్ బహుమానాలు పొందినటువంటి శ్రేష్ఠులు, వీళ్ళంతా ఉంటారు. కానీ వీళ్ళ మాటను వినేటువంటి నాథుడెవడు? కాబట్టి ఉంటే అందరి దగ్గర ఉండాలి అణ్వాయుధాలు, కొందరి దగ్గర ఎందుకు ఉండాలి? ఉండకపోతే ఎవరి దగ్గర ఉండకూడదు. అసలు ఆయుధాలను మనం ఎందుకు ఉత్పత్తి చేస్తున్నాం? గత 2000 సంవత్సరాలలో 5000కు మించి యుద్ధాలు చేశాము. అంటే సగటున యావరేజ్ తీస్తే రోజుకు 2 యుద్ధాలు చేసినట్టు అవుతుంది. మరి ఇది ఎవరి క్షేమాన్ని కోరి మనం చేస్తున్నాం? ఎందుకు ఇంత విధ్వంసాన్ని, ఇంత వినాశనాన్ని మనం కలగజేస్తున్నామో నాకైతే అర్థం కాదు. మీకేమైనా అర్థమైతే మీ కామెంట్స్ రూపంలో పెట్టండి. నమస్కారం.